చాలా కామన్ నేమ్ సుబ్బారావు. తెలుగు వాళ్ళు ఎవరైనా సరే సుబ్బారావు అనుకోండి అందాక అంటారు, అంత కామన్ నేమ్. అలాగే కామన్ మ్యాన్ గురించి అద్భుతమైన కథలు రాశారు సుబ్బారావు గారు. అందరూ మంచివాళ్ళు ఉంటే కథ రాయడం చాలా కష్టం. ఎవరో ఒక దుష్టుడు ఉండాలి. దుష్టుడు ఉంటే మంచివాడు వాడిని కొట్టచ్చు. కానీ ఈ కథల్లో ఎక్కువ శాతం నేను చదివిన వాటిల్లో అందరూ మంచివాళ్ళే. అయినా కథ డ్రైవ్ చేసిన పద్ధతి చాలా నచ్చింది నాకు. నేను 200 కథలు రాశాను కనుక ఎవరో ఒక దుష్టుడు లేకుండా ఎప్పుడు కథ రాయలేదు. ఇది నాకు చాలా విచిత్రంగానూ అద్భుతంగానూ అనిపిస్తుంది. సుబ్బారావు గారి కన్నా సుబ్బారావు గారి కొడుకు చాలా గొప్పవాడు. ఆయన గురించే మాట్లాడదాం అనుకున్నాను మొట్టమొదటి. ఒక తండ్రి రాసిన కథలు ఇన్నేళ్ళు పోయాక రెండో ముద్రణకి తీసుకొచ్చిన ఖ్యాతి ఆ పుత్రోత్సాహంతో ఆయన పొందిపోతుంటాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆయనకే నేను అభినందనలు చెప్తున్నాను. ఇంత మంచి కథలు రాసినందుకు కాదు, ఇంత మంచి కొడుకులు కన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.